హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఒకసారి పెళ్లి చేసుకుంటే అందరూ ఇలా తప్పక మారాల్సిందే. మేమైతే పొద్దున్నే లేచాను. అత్తయ్య అయితే అన్నం, కర్రీ, శనక్కాయలు, చింతాకు అన్నీ వండారనమాట. తర్వాత నేను పెరుగు తోడేసాను. ఇంకా బాబుని నేను రెడీ చేసుకోవాలి పొద్దున్న లేచిన తర్వాత. ఇంకా మా హస్బెండ్ అయితే హెల్ప్ చేయమంటే టీ పెడుతున్నారు. బాబుకి క్యారీ పెట్టాను, అన్నం పెట్టాను, అన్నం తినిపించాను. వాడు కూడా బుక్స్ అవి సర్దుకొని అన్నం తినేసి బాగా చక్కగా కూర్చున్నాడని. ఎందుకంటే పొద్దున్నే 7:30 కంటే బస్సు వస్తుందన్నమాట. ఇంకా మా హస్బెండ్ టీ పెట్టారు కదా, అత్తయ్య టీ అడిగారు, టీ ఇచ్చాను. మా హస్బెండ్ బాబుని అయితే స్కూల్కి తీసుకెళ్తున్నాడు. మళ్ళీ ఇంకా రూమ్ అది క్లీన్ చేసుకొని శుభ్రంగా ఇల్లు అది తుడుచుకోవాలి కదండి పొద్దున్నే. ఇంకా బాబు వెళ్ళిన తర్వాత అయితే నేను ఈ పని చేసుకుంటానండి. ఇంకా అత్తమ్మ టీ అడిగారు, అత్తమ్మకైతే టీ ఇచ్చాను. పాపను ఆడిపిస్తున్నారు అత్తమ్మ. ఇంకా మళ్ళీ పాపకి నీళ్ళు పోసి, నీళ్ళు కాంచి అన్ని నీళ్ళు పోసి దాన్ని మళ్ళీ శుభ్రం చేసి రెడీ చేయాలి కదండి పొద్దున్నే. ఇంకా స్నానం చేయించాను, తుడిచాను. బాగా తుడిచిన తర్వాత మా పాప అయితే వీడియో తీస్తుంటే బాగా ఆడుకుంటుంది. మళ్ళీ ఇంకా లోషన్ పట్టించి పౌడర్ రాసి ఇవన్నీ మా పాప వీడియో తీస్తే ఆనందం అండి. సెల్ అంటే ఎంత పిచ్చి అంటే ఇంకా బట్టలు మడత పెట్టాలి. మళ్ళీ బట్టలు మడత పెడుతున్నా. బట్టలు మడత పెడుతున్నప్పుడు కూడా మా పాప నా పక్కనే ఉంది. అత్తమ్మ లేరు, ఈరోజు 1st తారీఖు పింఛన్ వస్తుందని బయటికి వెళ్ళారనమాట. ఇంకా పాప అయితే నా పక్కన కూర్చొని నేను వీడియో తీస్తుంటే నా బట్టలు నా మొహం వంక చూస్తూ వీడియో చూస్తూ ఆడుకుంటుందండి. ఏదేదో మాట్లాడుతుంది. మళ్ళీ పాప కెమెరాలో కనబడుతుంది కదా, ఇది చూసి మాట్లాడుకుంటుంది. పాప పాప అంటుంది అనమాట. సెల్లులు తీసుకుందామని ప్రయత్నిస్తుంది. ఇంకా సరే నేను పక్కన పెడితే ఇన్వర్టర్ దగ్గరికి వెళ్ళిపోతుందండి. కరెంట్ షాక్ కొడుతుంది కదా, అందుకు కట్టేశాను పాపని. నేను పని చేసుకొని ఇవ్వట్లేదు. నన్ను అయితే ఫుల్గా నా మీద పడి ఏడుస్తుంది అనమాట. ఇంక నిద్ర వచ్చిందేమో అని పడుకోబెట్టాను. పడుకోబెట్టినాక మళ్ళీ గిన్నెలు తోముకున్నానండి. మళ్ళీ ఇవన్నీ కిచెన్ అంతా శుభ్రం చేసుకోవాలి కదా. ఆడవాళ్ళకు ఉండే పనులేవి తప్పవు, కానీ నేనేం కొత్తగా చెప్పట్లేదు. తప్పక మనం పుట్టింట్లో ఉంటే వేరే, ఇక్కడ ఉంటే వేరే. ఇంకా తర్వాత ఇంకేం బ్రష్ చేసి నేనైతే తిన్నాను.